జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తైవాన్ కి సంబంధించిన ఒక వార్త కనబడుతుంది. తైవాన్ లేబర్ మినిస్టర్ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. బేసికలీ మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్ లో కూడా చర్చించాము. ఇజ్రాయెల్ కి అదేవిధంగా తైవాన్ కి కూడా భారతదేశం నుంచి లేబర్ అవసరం ఉంది, వాళ్ళకి మన దగ్గర నుంచి కూడా మనం పంపిస్తున్నాము అని మీరు అన్నారు. తైవాన్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న అప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో తైవాన్ కి సంబంధించి చూస్తే తైవాన్ లేబర్ మినిస్టర్ ఒక కమెంట్ చేశారు. అదేంటంటే, మేము అక్కడ ఇండియా నుంచి తీసుకొచ్చుకునే లేబర్ మేము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి మేము తీసుకెళ్తాము, ఎందుకంటే మాకంతా సేమ్ రేస్ మాది అండ్ క్రిస్టియానిటీ ఉంటుంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం. దానికి వెంటనే మనం కూడా చాలా గట్టిగానే దానికి కౌంటర్ ఇచ్చాము. సో వెంటనే కొంచెం వాయిస్ ని మార్చుకున్నది తైవాన్ గవర్నమెంట్ కూడా. ఒకసారి ఈ వ్యాఖ్యని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తారా? అండ్ ఈ వన్ చైనా ప్రిన్సిపల్ ఒకవైపు ఉన్న టైంలో, అప్పటికే వన్ చైనా పాలసీ గురించి మాట్లాడుతున్న టైంలో తైవాన్ లేబర్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యని ఆ కోణంలో అర్థం చేసుకోవాలంటారా? ఎందుకంటే నార్త్ ఈస్ట్ అని స్పెసిఫిక్ గా అనడానికి ఏమైనా అట్లాంటి మోటివ్ ఏమైనా కారణంగా ఉందా, లేకపోతే ఏంటి? మనకు తైవాన్ కానీ మెయిన్లాండ్ చైనా కానీ ఇద్దరు హాన్ చైనీసే. ఇద్దరు ఒక విధమైనటువంటి రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే. గతంలో ఆర్ఓసి అంటారు, రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు వీళ్ళని, తైవాన్ని. వాళ్ళని పిఆర్సి అంటారు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని మెయిన్లాండ్ లో ఉన్న వాళ్ళని అంటారు. వాళ్ళు మనకు మావ్ జెడాంగ్ మెయిన్లాండ్ని ఆక్రమించుకోక ముందర అక్కడ పాలించినటువంటి ప్రభుత్వం ఆర్ఓసి. వాళ్ళు ఎప్పుడైతే మావో వచ్చి వాళ్ళని ఆక్రమించుకున్నాడో అప్పుడు అక్కడి నుంచి పారిపోయి తైవాన్కి వెళ్ళి వాళ్ళు తైవాన్లో వాళ్ళు సపరేట్గా వాళ్ళు రాజ్యం పెట్టుకున్నారు. సో వీళ్ళు అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే లదాఖ్ అంతా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. దలైలామాతోటే చెప్పించారు. దలైలామానే అప్పుడు అబ్జెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, అంటే మన బ్రిటిష్ వాళ్ళు వదిలేసి పార్టిషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు మనల్ని అభినందించినా టిబెట్ మనల్ని అభినందించలేదు. ఎందుకు? ఈ భూభాగం మాది, మీ కబ్జాలో ఉంది అని చెప్పేసి అప్పుడు టిబెట్ ప్రభుత్వం చెప్పింది. టిబెట్ చైనా అధీనంలో ఉండేది, చైనా యొక్క సామంతుడుగా ఉండేది. సో ఎనివే మేము స్వతంత్రులు అని వాళ్ళు చెప్పుకున్నారు, కానీ ఇదంతా కూడాను ఆర్ఓసి హయాంలోనే జరిగినటువంటి విషయం. అరుణాచల్ కూడా మాదే అని చెప్పి ఆర్ఓసి కూడా చెప్పింది. సో భారతదేశం మీద, మన ఈశాన్య రాష్ట్రాల మీద వీళ్ళకు ఇద్దరికీ కన్ను ఉంది. సో రేపటి రోజు మనకు టైవాన్ కనుక చైనాలో ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన భారతదేశం పట్ల వాళ్ళ వైఖరి మారుతుందని నేను అనుకోను. ఎస్పెషలీ మన సరిహద్దులకు సంబంధించినవి మారవు. రేపటి రోజు మనం కనుక టైవాన్ని మెయిన్లాండ్ చైనాలో సత్తా తీసుకోవడానికి మనం వాళ్ళని సమర్థించవలసిన పరిస్థితి వస్తే కరాఖండిగా మనం చెప్పాలి, లద్దాఖ్ అక్సై చైన్ మాది, అలాగే అరుణాచల్ ప్రదేశ్ మాది, అలాగే కైలాష్ మానసరోవర్ మాది అని స్పష్టంగా మనం చెప్పి అది వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళకి సమర్థన ఇచ్చే దిశగా రాబోయే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. సో మనకు వీళ్ళతో ఈ ఇబ్బంది ఉన్నది. అందుకని ఆ రేసిస్ట్ భావజాలం వాళ్ళకు ఉన్నది. ఈశాన్య ప్రాంతాలన్నీ కూడా మావే అనుకుంటున్నారు. వాళ్ళ ఆహార వ్యవహారాలు కానీ, వాళ్ళ మతం కానీ, ఇవన్నీ కూడా మాతో సరిపోతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది చెప్పగానే మనకు భారతదేశంలోనూ ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా ఒక విధమైనటువంటి దానికి ప్రతిక్రియ వచ్చిందో, రియాక్షన్ వచ్చిందో, అప్పుడు తైవాన్ ప్రభుత్వం దాన్ని రియలైజ్ చేసుకొని అతను క్షమాపణ చెప్పి, లేదు భారతదేశంలో ఎవరైనా మేము పెట్టిన కండిషన్స్ కనుక వాళ్ళు సరిపోతే కనుక వాళ్ళని తీసుకుంటామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన భారతదేశం ఎలివే దాన్ని మనం కండెమ్ చేసాం దాన్ని. ఇది ఇలా ఉండగా చైనా వచ్చేసి తైవాన్ మా అంతర్భాగము, మీరు వాళ్ళతో ఎలా డీల్ చేస్తారంటూ వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఇవంతా కూడా ఏంటంటే, తైవాన్ మనతో మైత్రి పెంచుకోవాలన్నప్పుడు మనతో ఒక మిత్రుడుగా ప్రవర్తించడం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు కూడా హాన్ చైనీస్ యొక్క ఫ్యాసిస్ట్ భావజాలంతో ప్రవర్తిస్తే కనుక మనం కూడా వాళ్ళని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరం మనం కూడా పెట్టక తప్పదు. కానీ మన అవసరాలకి ఈరోజు తైవాన్ ముఖ్యం కాబట్టి సైబర్ అటాక్స్ చైనాలో మనం చేయాలన్నా, చైనాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇంటెలిజెన్స్ మనకు కావాలన్నా తైవాన్ మనకు చాలా కీలకం కాబట్టి తైవాన్ మనం వాడుకుంటాం. కానీ తైవాన్ ఎంతవరకు వాడుకోవాలో అంత మించి వాడుకోకూడదు. ఎందుకంటే తైవాన్ కావచ్చు, టిబెట్ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడాను భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళే. ఈరోజు టిబెట్ నుంచి విస్థాపితులే వచ్చిన వాళ్ళు మన ధర్మశాలలో దలైలామా గారు వీళ్ళందరూ ఉంటున్నారు. కానీ వాళ్ళలో కూడా ఎక్కడో, ఇన్ఫాక్ట్ ఆయన ఆఫీషియల్లీ చెప్పారు, నేను చైనీసే అని చెప్పుకున్నారు. ఆయన నాకు రిలీజియస్ ఫ్రీడమ్ కావాలి, రిలీజియస్ ఫ్రీడమ్ కావాలన్నారు. కానీ మా దేశం చైనాలో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పారు. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం ఈ సిచ్యువేషన్లో భారతదేశం మనం ఎమోషనల్గా వెళ్ళకూడదు.
మన ఇంట్రెస్ట్లు కాపాడుకునే దిశగానే వీళ్ళందరినీ ట్రీట్ చేయాలి. ఎవరు మన మిత్రులు కాదు, మన అవసరాలకు మాత్రమే వీళ్ళని వాడుకునే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.